హాయ్ అండి, అందరికీ నమస్కారం. కిరణ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను ఇడ్లీ పిండిలో తోటకూర ఉపయోగించి ఒక రుచికరమైన స్నాక్ తయారు చేశానండి. దాన్ని ఎలా తయారు చేశానో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూడండి. డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా దీనికి ఏమేమి కావాలో అన్నీ రాస్తాను చూడండి. దీనికి ఒక బంచి నేను ఎర్ర తోటకూర తీసుకున్నాను, మీరు గ్రీన్ కూడా తీసుకోవచ్చండి. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, అంతేనండి. ముందుగా ఒక కప్పు ఇడ్లీ పిండి చేస్తామండి. ఇడ్లీ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఏం చేయాలి, అంతో ఇంతో మిగులుతుంది. ఎలా చేయాలనుకున్నప్పుడు ఇది మంచి ఆప్షను. ఒక కప్పు ఇడ్లీ పిండి తీసుకున్నానండి నేను. కొద్ది జీలకర్ర, కొద్దిగా ఉప్పు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి ఒక పెద్ద బంచి నిండా తోటకూర తరిగి వేసానండి. చాలా సన్నగా తరిగి వేసాను. దాంట్లో కరివేపాకు, కొత్తిమీర అన్నీ సన్నగా తరిగి వేసాను. పుదీనా, ఆనియన్, ఒక ఆనియన్ తీసుకున్నానండి అంతేను. అన్నింటి సన్నగా తరిగి బాగా వేసి కలిపేసేసాను. ఎంతో రుచికరంగా ఉన్నాయండి. నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, చాలా టేస్ట్ ఉంది. మీకు క్యాలరీస్ కూడా చాలా తక్కువ దీంట్లో. ట్రై చేసి చూడండి. ఎప్పుడు రొటీన్గా ఇడ్లీ, దిబ్బ రొట్టెనా, ఊతప్పమా అనుకోకుండా ఇది ఒకసారి అలా ట్రై చేయండి. సో అదంతా కలిపేసిన తర్వాత అది కొద్దిగా లూజ్గా ఉంటుంది కదా, అందుకని ఒక గరిటె బియ్యం పిండి వేసి కలిపితే చూసారా అలా ముద్దలాగా రావాలన్నమాట. అంతేనండి, ఎక్కువ అక్కర్లేదు. ఒక గరిటె బియ్యం పిండి వేసి బాగా కలిపేసేసి ఇలా మామూలుగా బోండాలాగా తయారు చేశాను. వీటి నెల్లూరు వైపు వీటిని పులిబొంగరాలు అంటారండి. సో దాంట్లో నేను ఆకుకూర ఎక్కువ వేసాను, ఎందుకంటే బియ్యం పిండి దాంట్లో వాడిన బియ్యం వల్ల మనకు ఎక్కువ కొలెస్ట్రాల్ అవుతుందండి. దాన్ని అవాయిడ్ చేయాలంటే దాని క్వాంటిటీ తగ్గించాలి. అందుకని ఎక్కువ వెజిటబుల్స్ వేసేస్తాను నేను. మనం తీసుకున్న కప్పుకి 2 times ఎక్కువ అన్ని వెజిటబుల్స్, ఆకుకూర కలిపాము చూసారా. సో దీనివల్ల మనకు ఆరోగ్యానికి మంచిదే. ఇలా ఎప్పుడన్నా వాన పడ్డప్పుడు అలా బజ్జీలు అలా తినాలనుకునే వాళ్ళకి ఇలా తయారు చేసుకుంటే ఇది చాలా మంచి ఆప్షన్ అండి. ఆకుకూర ఎంత ఆరోగ్యానికి మంచిదో మనందరికీ తెలుసు. దాని రొటీన్గా పప్పు అలా చేస్తే పిల్లలు కూడా ఒక్కోసారి ఇష్టపడరు. ఇలా తయారు చేసి చూడండి. సో వాటిని అవి బాగా చాలా త్వరగా వేగిపోతాయండి. మీడియం హైలో పెట్టి 2-3 నిమిషాలు వేస్తే వేగిపోతాయి. చాలా టేస్ట్ ఉన్నాయి. లేదు ఆయిల్ ఫుడ్ తినలేమనుకున్న వాళ్ళు ఇలా చిన్న సైజు కట్లెట్ లాగా తయారు చేసుకొని వేసుకోవచ్చండి. ఇది కూడా చాలా టేస్ట్ ఉన్నాయి. నాకు పర్సనల్గా ఇవి బాగా నచ్చాయి. చాలా ఎర్రగా కాగి బాగా ఉడికి చాలా టేస్ట్ ఉన్నాయి. వీటిని మనకి ఇంట్లో ఏ చట్నీ ఉంటే ఆ చట్నీతో, లేదా ధనియాల కారపొడి, లేదా తెల్లబాయి కారపొడి, దేంతో తిన్నా చాలా రుచిగా ఉన్నాయి. ఇది కూడా చాలా త్వరగా అయిపోయిందండి. తయారు చేసుకోండి, చాలా ఈజీ అండ్ హెల్దీ రెసిపీ. దీనికి 1 స్పూన్ ఆయిల్ మాత్రమే వేసి కట్లెట్నన్నీ దాని మీద పరిచానండి. మనకు తెలుసు ఆకుకూర ఎన్ని విధాలు ఆరోగ్యానికి మంచిదనేది. ఎనిమిక్ కాకుండా చూస్తుంది. హై ఫైబర్ ఫుడ్, మీకు క్యాలరీస్ చాలా తక్కువ ఉంటాయి. కానీ పప్పులాగానో కూరలాగానో చేస్తే పిల్లలు ఒక్కొక్కసారి ఇష్టంగా తింటారు, ఒక్కొక్కసారి ఇష్టంగా తినండి. అందుకని వాళ్ళకి నచ్చే విధంగా ఇలా వెరైటీస్ తయారు చేసి, లేదా చపాతీలో కలిపైనా పెడితే ఇష్టంగా తింటారు కదా. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. వీడియో చూసిన వాళ్ళందరూ దయచేసి లైక్ చేయండి. చూసారా ఎంత బాగా రెడ్గా క్రిస్పీగా చాలా బాగున్నాయండి. బాగా చక్కగా ఉడికిపోయినాయి. మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి, హెల్తీగా ఉండండి. థ్యాంక్ యూ.